లోకంలో ఉంటే మాత్రం మనం చెడిపోక తప్పదు, పడిపోక తప్పదు. మనం ఏదనుకున్నా కూడా సాధించలేము. అదే ఒకసారి క్రీస్తు చేతిలో మన జీవితాన్ని పెట్టి చూస్తే మాత్రం అది ఊహించలేని విధానం మనకు కనబడుతూ ఉంటుంది. బలహీనులను కూడా ఆయన బలపరుస్తాడు. అందుకనే గనులను అలాగ బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు అంటే. అందుకు నేనే ఉదాహరణ అని చెప్పొచ్చు. అది నా గొప్పతనం కాదు, కానీ నన్ను సృష్టించిన నా దేవుడు గొప్పతనం. నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు మీ జీవితాన్ని మార్చలేడా? మీరు అనుకుంటే నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు ఇది లేదు, నాకు అది లేదని నిరుత్సాహం అక్కర్లా. కానీ మరి మీరు అలా అనుకుంటే మరి నేను ఎలా అనుకోవాలి? ఒకసారి నేను చూపిస్తాను నా పరిస్థితి. చూడండి, ఒకసారి నన్ను చూడండి. సరిగా నడవలేను, ఒక 4 అడుగులు వేస్తేనే ఆయాసం చేస్తుంది.